డైరెక్టర్ వివి వినాయక్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వైసీపీ డైరెక్షన్ లో వివి వినాయక్ పనిచేయనున్నారు. వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు వివి వినాయక్. ఎక్కడి నుంచి బరిలో దింపాలనే దానిపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తయిపోయాయి. పోటీ చేసేందుకు వినాయక్ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏలూరు, మచిలీపట్నం లేదా కాకినాడ ఎంపీగా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలపై వైసీపీ ఫోకస్ చేసింది. ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వైసీపీ డైరెక్షన్ లో వివి వినాయక్ పనిచేయనున్నారు. వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు వివి వినాయక్. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. వినయ్, సినీ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నారని కూడా మనకి సమాచారం అందుతా ఉంది. దాంట్లో భాగంగానే వినాయక్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులందరూ కూడా సంప్రదింపులు జరిపినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ కి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా వినాయక్ బరిలోకి దిగుతారంటూ కూడా మనకు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఏ స్థానం నుంచి ఆయన్ని బరిలోకి దింపాలని దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది. దాంట్లో భాగంగా ఇప్పటికే అనేక మార్లు వినాయక్ తో అటు పార్టీ నేతలతో పాటు ఆయన సన్నిహితులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సమావేశమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఆయన పోటీకి ఓకే చెప్పారు. అంటే ఎక్కడి నుంచి బరిలోకి దింపాలన్నది పార్టీ ఇష్టం మేరకే ఆయన వదిలేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొదటగా కాకినాడ నుంచి వివి వినాయక్ ని ఎంపీగా బరిలోకి దింపాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. కానీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా పోటీ చేసిన ఓడిపోయిన చర్మల్ శెట్టి సునీల్ మరొకసారి ఆ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపడంతో కాకినాడ నుంచి చర్మల్ శెట్టి సునీల్ నే బరిలోకి దింపించాలని చెప్పి కూడా వైసీపీ ప్లాన్ చేస్తా ఉంది. అయితే అటు ఏలూరు గానీ మచిలీపట్నం పార్లమెంట్ కి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది. ఇప్పటికే కాపులని బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఫిక్స్ చేసుకోవాలని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే అటు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా తాడేపల్లి కార్యాలయం కేంద్రంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సంప్రదింపులు, ఆ చేర్పులు, మార్పులు అన్ని కూడా చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే వచ్చే ఎన్నికల్లో వైపు జనసేన పార్టీలో ఒక సినీ గ్లామర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కనుక వివి వినాయక్ స్టార్ డైరెక్టర్ అనేక సినిమాలు, హిట్ సినిమాలు తీసిన వివి వినాయక్ సినిమాతో పాటు కాపు సామాజిక వర్గంలో కూడా మంచి పట్టు ఉన్న నేపథ్యంలో ఆ గోదావరి జిల్లాలతో పాటు ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది. ఆ కాపు ఓట్లన్నీ కూడా కొంత మేరకు టర్న్ చేసే కెపాసిటీ వివి వినాయక్ ఉందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఆయన్ని ఆ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు కూడా అన్ని ఏర్పాట్లు వైసీపీ చేసుకుంది. ముఖ్యంగా ఏలూరుకు సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ ఈ ఎన్నికల్లో అతను పోటీ చేయరని చెప్పుకొని సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పిన నేపథ్యంలో అటు ఏలూరు ఎంపీకి ఎవరికి బరిలోకి దింపాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి వినాయక్ మరోవైపు అక్కడ కాపు సామాజిక వర్గంతో పాటు మిగిలిన వర్గాలతో కూడా వినాయక్ సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో అతన్ని అక్కడి నుంచి దింపితే మిగిలిన ఎమ్మెల్యే సెగ్మెంట్స్ కూడా ఉపయోగపడుతుందని చెప్పి కూడా వైసీపీ భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఏలూరు ఎంపీ అభ్యర్థికి సంబంధించిన ఒక పరిశీలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంతో పాటు మచిలీపట్నం సంబంధించి కూడా తీసుకొస్తే ఏ విధంగా ఉంటుందని దానిపైన కూడా ఆలోచన చేస్తోంది. మొత్తం మీద అటు 2024 ఎన్నికలకు సంబంధించి జనసేన కాపు సామాజిక వర్గం చెందిన నాయకుడు పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ ఉంది కాబట్టి అంతే స్థాయిలో కొట్టాలంటే వివి వినాయక్ లాంటి అతన్ని తెచ్చి పార్టీకి ఉపయోగించుకోవాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే అటు కాకినాడ, ఏలూరు లేకుంటే మచిలీపట్నం 3 స్థానాలు ఏదో ఒక స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు అన్ని ఏర్పాట్లు కూడా వేగంగా పూర్తవుతా ఉన్నాయి. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనకి వచ్చిన ఎమ్మటే కూడా ఎంపీ అభ్యర్థిగా వివి వినాయక్ స్థానం ఖరారవబోతా ఉంది. శ్వేత. రైట్ వినయ్, థ్యాంక్ యూ.